మా కృష్ణమూర్తి బ్యూరో చీఫ్ ఉన్నారు మనకి. వైఎస్ వివేకానంద హత్య కేసులో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కేసులో పూర్తిగా మలుపులు తిరుగుతున్నాయి. ముందు పిటిషన్ ఏదైతే బెయిల్ కోసం తను వేసినటువంటిది పూర్తిగా మలుపు తిరిగింది. సునీత ఏదైతే వైఎస్ వివేక కూతురు ఉందో ఆమె వేసినటువంటి పిటిషన్ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే సుప్రీంకోర్టు తీర్పుకి పక్కన పెట్టినటువంటి హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది సుప్రీంకోర్టు. దీంతో జలక్కనే చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. రోజుకో మలుపు తిరుగుతుంది. దాని ముందస్తు బెయిల్ పెట్టుకున్నారు. ఈలోపే సునీత వేసినటువంటి పిటిషన్ పై పూర్తి విచారణ కూడా చెప్పి ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఆయనకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి గతంలో తెలంగాణ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. దీన్ని సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసి సుప్రీంకోర్టులో అంటే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సునీత సవాల్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సవాల్ చేసిన పైన ఈరోజు వాదనలు జరిగాయి. ఈ వాదన విన్నటువంటి కోర్టు హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ అవినాష్ రెడ్డి కొంత తురకలు అంటించిందని చెప్పవచ్చు. సిబిఐ అరెస్ట్ చేస్తుందని మీరు ఎలా అంటారు? సిబిఐ అరెస్ట్ చెప్తున్నారు. అరెస్ట్ చేయాలనుకుంటే ముందే ఎప్పుడూ అరెస్ట్ చేసి మీరు ఎన్నోసార్లు వెళ్ళారు విచారణకు, అప్పుడే అరెస్ట్ చేసి వెళ్తారు. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? తప్పు చేయని వాళ్ళకు అరెస్ట్ చేయడం అనేది అరెస్ట్ లకు ఎందుకు భయపడని చెప్తున్నప్పుడు అరెస్ట్ చేస్తున్నా ఇలా భయపడతారు అని చెప్పేసి చురుకలు కూడా అనిపించింది. పైన కొంత మరొక ఏం చేసి సిబిఐ కూడా పులివెందులలో అక్కడ కొంత మరోసారి వివేకానంద హత్య జరిగిన ఇండ్లు ఆ పరిసర ప్రాంతాలతో పాటు అవినాష్ రెడ్డి ఇల్లు ఆ ప్రాంతాలను కూడా గమనించారు. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి అవినాష్ రెడ్డి ఇంటికి పులివెందులో ఎంత దూరం ఉంది, ఎసేపట్టు రాగలరు, సాంకేతికమైనటువంటి అంచనాలు అక్కడ సిబిఐ బృందం వేసినట్టుగా మాకు తెలుస్తా ఉంది. మరో అంశం అవినాష్ రెడ్డి కేసులో ప్రధానంగా అంటే అవినాష్ రెడ్డి విచారణను ఎప్పటికప్పుడు సిబిఐ విచారణ అడ్డుకుందుకు హైకోర్టులో వెళ్ళడము, హైకోర్టు ఎప్పటికప్పుడు కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉత్తర్వులు జారీ కొంత ఇబ్బందులు పడతా ఉన్నది. దీంతో మాకు కేసు దర్యాప్తు కొంత జాప్యం జరుగుతూ ఉన్నది. అంటే ఈ నెలాఖరుకల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా వైఎస్ వివేకానంద కేసు విషయంలో ఈ నెలాఖరులోగా సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించాలని సిబిఐకి సుప్రీంకోర్టు గడువు విధించింది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టుకు సిబిఐ వెళ్ళి జరుగుతున్న వాటి ఆటంకాలు వైఎస్ అవినాష్ రెడ్డి చేసినటువంటి కోర్టు కేసులకు వీటికి సంబంధించి వివరించి దీంతో సుప్రీంకోర్టు సిబిఐ వాదనతో సిబిఐ ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని 2 నెలలు అంటే జూన్ 30 వరకు వివేక హత్య కేసును పూర్తి చేసి సమగ్ర నివేదికనివ్వాలి, ఎవరు ఏందని తేల్చాలి దర్యాప్తులో అని చెప్పేసి కొంత మొత్తంగా చూస్తుంటే ఈ రోజు అవినాష్ రెడ్డికి ఇబ్బందికరంగా సుప్రీం వ్యాఖ్యలో తీర్పు కూడా అదే రకంగా ఉన్నది. సుప్రీం వివరణ కూడా అదే ఉంది. అవినాష్ విధంగా ఉందని మనం చెప్పొచ్చు. రాజశేఖర్ అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు చూసుకుంటే తను ముందస్తు బెయిల్ తీసుకోవడానికి కూడా పూర్తి లాయర్ సహకారం ఆ వైపు మొన్న చూసుకున్నటువంటి సందర్భంలో చూసుకుంటే ఇరువైపు లాయర్లు కూడా వాదన కూడా జరిగింది. దానికి కారణాలు ఎందుకు తీసుకుంటున్నారు వివరించడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో వివేకానంద హత్యగా చూసుకున్నా కూడా మలుపులు తిరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. రక్తం కక్కుకొని చనిపోయారని చెప్పడం, తర్వాత గుండెపోటు, అంటే ఈ పరిణామాలన్నీ కూడా ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఖచ్చితంగా వెళ్ళిపోతా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందని ముందస్తుగా భయం తెలుసుకుంటున్నారని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సునీత మరొకసారి ఆ అడ్డుకట్ట వేసే ప్రయత్నంగానే ఏదైతే పిటిషన్ వేశారని అనుకోవచ్చు మనం. మొదటి నుంచి కూడా వైఎస్ వివేకానంద కూతురు సునీతారెడ్డి కొంత ఎంపీ అవినాష్ రెడ్డి మీద అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయన ప్రమేయం ఉంది, ఆయన కనుసన్నలోనే జరిగిందని చెప్తా ఉన్నారు. మరొక జగన్ ప్రోద్బలం ఇవంతా ఉందని కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం కూడా ఉందని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో వాదించారు, సుప్రీంకోర్టులో తన అనుమానాలను వ్యక్తం చేశారు, దానికి సంబంధించిన పిటిషన్లు సమర్పించారు. ఈ విషయం కూడా సుప్రీంకోర్టు కొంత పరిగణలోకి తీసుకుంది. సునీత న్యాయ పోరాటాలని సిబిఐ విషయం జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లోని సిబిఐ కోర్టులో కేసు దర్యాప్తు అవుతుంది. అంటే సుప్రీంకోర్టుకు సునీత వెళ్ళి అక్కడ కొంత జరుగుతుంది, అక్కడ కొంత ప్రభావిత అవకాశం ఉంది. అక్కడ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు
కానీ సాక్ష్యం కానీ ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఏపీలో ఏపీసీఐ కోర్టులో ఉన్నటువంటి వివేక హత్య కేసు దర్యాప్తును తెలంగాణ సిబిఐ కోర్టు మార్చారు. అప్పటి నుంచి కొంత వేగం ఉంటుంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఆటంకాలు రావడము, దీంట్లో సాక్షులను చేయడం, వీటికి సంబంధించి కొంత ఇబ్బందులు కలగడం, ఎప్పటికప్పుడు అంటే సాక్షులు రమ్మన్నప్పుడు వాళ్ళు కొంత గడువు పోవడము, ఇలా దేంతో మరి సుప్రీంకోర్టు మెట్టెక్కినప్పుడు కొంత గడువు విధించి సిబిఐని సుప్రీంకోర్టు ఖచ్చితమైన దర్యాప్తు జరగాలి, దర్యాప్తు విషయంలో కూడా మొత్తం పాటించాలని చెప్పేసి కోరింది. దీనికి సంబంధించి కూడా సిబిఐ కోర్టు 2 బృందాలుగా పోయి మొదటి సుప్రీంకోర్టు దేశాల మేరకు సిబిఐ 2 బృందాలుగా అంటే ఒకటేమో వివేక హత్య కేసులో వీటికి సంబంధించిన విషయాలు, మరోవైపు ఏమో సాంకేతిక పరమైన అంశాలను ఇలా 2 బృందాలుగా విడిపోయి వాళ్ళు దర్యాప్తు చేశారు. దర్యాప్తు వేగవంతంగా నేపథ్యంలో అవినాష్ రెడ్డి హైదరాబాద్ అరెస్టు చేయొద్దని చెప్పి తీసుకురావడం వీటికి సంబంధించినటువంటి అదే ఈ సందర్భంగానే తెలంగాణ హైకోర్టు సిబిఐని మరో అంశానికి ఆదేశించింది. అవినాష్ రెడ్డిని వేస్తారు, వాటికి సంబంధించి లిఖితపూర్వకంగా ఏమని చెప్పేసి హైకోర్టు కోరింది. దీన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దర్యాప్తు సంస్థలకు అప్పుడు కొన్ని అనుమానాలు ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలి, విచారణ చేసేటువంటి ప్రశ్నలు ఇవ్వాలి అని చెప్పడం కూడా చెప్పేసి మొత్తంగా చూస్తుంటే అవినాష్ రెడ్డికి అరెస్టు తప్ప అనే అంశం జరుగుతూ ఉన్నది. ఈ వారాంతంలో అంటే శుక్రవారంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందా లేదా అనే విషయంలో స్పష్ట అవకాశం ఉంది. రాజశేఖర్ అసాధారణమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసిందన్నటువంటి సుప్రీంకోర్టు పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి మరొక ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నామంటే మళ్ళీ ఏదైతే చట్టాలను ఉపయోగించుకొని ముందు మరొకసారి తన లాయర్ని సంప్రదించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఏమైనా పరిణామాలు జరిగే అవకాశం ఉందనుకుంటా. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. నెక్స్ట్ మనం